హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సరస్వతి గారు రచించిన చివరి కోరిక కథను విందామండి. నమస్తే మేడం, మీరు కాచిగూడ దాకానా వచ్చేది అడిగాడు ఏసీటీటీఈ. అవునండి నమస్తే చెప్పాను, కానీ మొహమైనా చూడలేకపోయాను. మా ఆయన జాబ్లో ఉన్నప్పుడు ఈ రూట్లో ఎన్నోసార్లు వెళ్ళేవాళ్ళం. గుర్తుపట్టి టీటీఈ విష్ చేశాడు. బెడ్రూల్ సర్దుకొని నడుం వాల్చాను. ట్రైను బయలుదేరింది. కన్నుల కడ్డంగా చేయి పెట్టుకొని కొలకులలోని కన్నీటిని దాచుకున్నాను. ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి. పట్టాల మీద రైలు వేగంగా వెళుతుంది. శైలు, రెడీనా? మనం హైదరాబాద్ వెళ్తున్నాం. మా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్తాను. రేపు రాత్రికి నేను తిరుగు ప్రయాణం. నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి 4 రోజులు ఉండి వద్దువు గాని. ఒక్కరోజుకైనా నన్ను వదిలి వెళ్ళే అలవాటు లేదు ఆయనకి. పుట్టినిల్లు అత్తవారిల్లు కూడా హైదరాబాదులోనే మాకు. ప్రభుత్వోద్యోగంలో ట్రాన్స్ఫర్ వల్ల 6 గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఓ ఊరికి పోస్టింగ్ వచ్చింది. శంకర్కి నాకు పెళ్ళయి 6 ఏళ్ళు అయ్యింది. ఇంకా పిల్లలు మాత్రం కలగలేదు. ఇద్దరం తిరగని ఊరు లేదు, చూడని డాక్టర్స్ లేరు. అందరూ టైం పడుతుంది కానీ ఏ లోపం లేదు అనేవాళ్ళే. ఆ విషయంగా మనస్సులో అసంతృప్తి ఉన్నా బయటకు అనేవాడు కాదు శంకర్. తన వాళ్ళ దగ్గర కూడా నన్ను వెనకేసుకునే వచ్చేవాడు. మరుదులు, ఆడపడుచులు, అత్తామామల ఆరళ్ళు అసలే లేవు. టోటల్గా చూస్తే చక్కని సంసారం మాది. వారి ఆఫీస్లో కూడా మాకు బెస్ట్ కపుల్ అని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పేరుండేది. నిజాయితీకి మారు పేరుగా చెప్పుకునేవారు ఆఫీస్లో కొలీగ్స్. ఆయనకు ఇంట్లో చిన్న చిన్న సరదాలు తప్ప పెద్ద అత్యాసలు, చెడు అలవాట్లు ఏవీ లేవు. గిల్లి కజ్జాలు, అలుగుళ్ళు, బతిమలాటం వంటివి మా ఫ్యామిలీ లైఫ్లోని చిటపటలే. చిన్నప్పటి నుండి కష్టపడి చదివి పైకొచ్చిన వ్యక్తిత్వం శంకర్. శంకర్ వాళ్ళది అంతగా కలిగిన కుటుంబం కాదు. మేము మాత్రం ఆర్థికంగా మేలే. నేను మా పేరెంట్స్కి ఒక్కతినే కూతుర్ని. కట్టుబాట్లలోనే పెంచారు కానీ గారం కూడా ఎక్కువే. మొండితనం పాలు కొద్దిగా ఎక్కువ ఉండేది నాకు. మా అత్తమామలు సంవత్సరానికో 4 సార్లు వచ్చి ఓ వారం 10 రోజులుండి వెళ్తూ ఉండేవాళ్ళు. మా నాన్న అనారోగ్యం కారణంగా మా వాళ్ళు ఎక్కువగా వచ్చేవాళ్ళు కాదు. సరదాగా 6 సంవత్సరాలు గడిచిపోయాయి. కాలం అన్ని వేళలా ఒకటేలా ఉండదు కదా. ఉద్యోగంలో ఆయన బాధ్యతలు పెరిగాయి. ఆయన సక్సెస్ చాలామందికి కంటకింపుగా మారింది. శంకర్ ముక్కుసూటిగా పోయే తత్వం ఇబ్బందులను సృష్టించడం మొదలుపెట్టింది. నిజాయితీ ఇతరులకు ఆటంకంగా పరిణమించింది. జాబ్లో టెన్షన్లు పెరిగి శంకర్ ఇరిటేట్ అవుతుండేవాడు ఒక్కొక్కసారి. ఆ సమయంలో తను నా నుండి ఆసరాను ఎదురు చూసేవాడు. నేను ఎన్నోసార్లు మోరల్ సపోర్ట్ ఇచ్చేదాన్ని. నేను ఆ సమయంలోనే ఓ స్త్రీ గైనకాలజిస్టు నాకు ప్రెగ్నెన్సీ కోసం ఇచ్చిన హార్మోన్ల మందులు వాడుతుండేదాన్ని. వాటి ప్రభావంతో నాకు మూడ్ పాడవుతూ ఉండేది. అన్నీ ఒకటేసారి వచ్చి పడ్డాయి. ప్రతికూల కాలంలో ఇలాగే ఉంటుందంటారు. ఇదేనేమో. లైఫ్ మొనాటనస్గా అనిపించింది. మార్పు కోరుకుంది మనస్సు. శరీరం విశ్రాంతి కావాలంది. అనారోగ్యం కూడా చేసింది నాకు. ఆయనే అన్నీ అయి చూసుకున్నాడు. వాళ్ళని మా వాళ్ళని ఎవ్వరినీ పిలిపించకుండా తానే వైద్యం చేయించాడు. కొంతకు తేరుకున్నాక పుట్టింటికి వెళతానని చెప్పాను. ఒక 1 నెల రోజులుండి వస్తానన్నాను. వెళ్ళడం వరకు అంగీకరించాడు శంకర్. కానీ 10-15 రోజుల్లో వచ్చేయమని మాత్రం కోరాడు. నాకు కూడా పంతం వచ్చింది. 1 నెల రోజులకే వస్తానని ఖచ్చితంగా చెప్పేశాను. నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళు, ఇష్టం వచ్చినప్పుడు రా అని విసుగ్గా చెప్పేశాడు శంకర్. ఆ రోజు రాత్రే పుట్టింటికి బయలుదేరాను. శంకర్ నేను కొన్నాళ్ళు ఫోన్లు కూడా చేసుకోలేదు. అది వరలో ఫోన్లు చేస్తే బెంగగా ఫీల్ అయ్యేవాళ్ళం. వారం ఉందామని వచ్చిన దాన్ని కాస్త 3-4 రోజులకే శంకర్ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. అందుకే ఈసారి ఫోన్లు కూడా వెంటనే చేసుకోలేదు. తనే 10 రోజుల తర్వాత ఫోన్ చేశాడు. వచ్చేయమన్నాడు. తర్వాత వస్తానని చెప్పా నేను. తనే 3-4 సార్లు
త్వరగా వచ్చేయమని ఫోన్లు చేసేవాడు. అనారోగ్యంగా ఉందని కొద్ది రోజుల తర్వాత వస్తానని చెప్పాను నేను. మా వాళ్ళకి విషయం అనుమానాస్పదంగా తోచింది. వాళ్ళు ఆరా తీశారు. మొండిగా సమాధానం చెప్పేదాన్ని. వెళ్ళిపోమన్నాడని చెప్పాను. రాకపోతే అక్కడే ఉండు అన్నాడని చెప్పడంతో మా పేరెంట్స్ హట్ అయ్యారు. అల్లుడే సౌమ్యుడని భావించే వాళ్ళకి నేను కోపంతో శంకర్ నన్ను తిట్టేవాడని కొట్టేవాడని కూడా ఫిర్యాదు చేశాను. మందుల ప్రభావం మనస్సు నిలకడ లేకుండా చేసింది. మా వాళ్ళు నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, ఏం చేస్తాడో చూద్దాం అన్నారు. అండ దొరకడంతో ఉండిపోయాను. ఇంకొంతమంది బంధువులు నాకే మద్దతు పలికారు, జాలి చూపారు. అలాంటివాడా, మాకెందుకు ముందు చెప్పలేదు అన్నారు కొందరు. ఎలా భరించావమ్మా ఇన్నాళ్ళు, మేమందరం నీ వెంట ఉన్నాం, నీకేం భయం లేదు అన్నారు ఇంకొందరు. నీకేం గతి లేదా, అతని మీద గృహహింస కింద కేసు వేయి, మాకు తెలిసిన లాయర్ని మాట్లాడతాను అన్నాడు ఒక దగ్గర బంధువు. పిచ్చిదానివి, నీకేం తెలీదు, బావిలా కప్పలా ఉంటే ఈ రోజుల్లో బతకలేం, ఇప్పుడైనా బయటపడ్డావు, లేకపోతే మాకు దక్కేదానివి కాదేమో బేలపడ్డారు పేరెంట్స్. నిజమే కాబోలు అనుకున్నాను. ఆలోచించుకునే మానసిక స్థితి లేదప్పుడు నాకు. అయినా చెప్పుతున్నది. మా వాళ్ళు నా శ్రేయోభిలాషులు, తప్పెందుకు చెబుతారు అనిపించింది. నమ్మాను వాళ్ళని. కాకపోతే వేరే ఏం చేయగలను అనిపించింది. చివరికి లాయర్ని కలిసి కేసు పెట్టాం. పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు. మా వాళ్ళు నన్ను నావన్నీ తెచ్చుకోమన్నారు. అలాగే చేశాను. నాకు పూర్తిగా తెలియడం లేదు జరుగుతున్నది ఏమిటో. గ్రహస్థితి అన్నారు కొందరు, నరఘోష అన్నారు ఇంకొందరు. అదేం కాదు, అతను శాడిస్టు, అతనికి తగిన శాస్తి అన్నారు ఇంకొందరు. అన్నీ వింటున్నాను. అత్తల మామల మీదను కేసు రాయించారు. వాళ్ళందరూ షాక్ అయిపోయారు. మధ్యవర్తుల ద్వారా తెలిసింది. ఆయనైతే అనేక ప్రయత్నాలు చేశారు. చాలామందితో ఫోన్లో చెప్పించారు. నేను కనీసం శంకర్తో కూడా ఫోన్లో మాట్లాడలేదు. ఇక మా ఇంటికి వచ్చేశాడు శంకర్. అది 3 సార్లు. నన్ను కలవనీలేదు మా వాళ్ళు. నీకేం తెలీదు, కేసుంది ఇప్పుడు, నువ్వు ఏదైనా తెలియకుండా మాట్లాడితే మొదటికే ప్రమాదం అని భయపెట్టారు. కాంటాక్ట్ చేద్దామని ప్రయత్నించిన వారందరితో అతను చాలా హింసించేవాడు అని చెప్పమన్నారు. కాకపోతే కేసు ఎందుకు పెట్టంటారని చెప్పారు. ఒకసారి వచ్చినప్పుడు కిటికీలోంచి చూశాను ఆయన్ను. చిక్కి సగమైపోయాడు. ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. ఎంతో ఏడ్చేశాను ఆ రోజు. ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఏ స్థితికి వచ్చాం ఆలోచించుకుంటేనే కడుపు దేవుకుపోతోంది. వారాలు నెలలు గడిచిపోతున్నాయి. డైవర్స్కి భరణానికి ఇంకో 2 కోర్టులలో కేసులు వేయించారు మా పెద్దవాళ్ళు. నాకు అంతా యాంత్రికమైపోయింది. ఇక నా ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. మా బంధువులు ఆయనే ఇదంతా చూస్తున్నాడు. మా డాడీ అనారోగ్యం వల్ల వాయిదాలకు వెళ్ళేటప్పుడు గుండె బిగబట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. అందాక సపోర్టుగా ముందుకు తోసిన వాళ్ళందరూ కేసు అనగానే కనపడ్డమే మానేశారు. మేమున్నాం, నీకేం భయం లేదు అన్నవాళ్ళు ఇంటి దరిదాపుల్లో కూడా వచ్చిన పాపాన పోలేదు. ఇంకొందరైతే శైలు సంగతి తెలిసిందే కదా, మొండిపిల్ల, చేజేతుల కాపురం నాశనం చేశావు అని వెనుకగా మాట్లాడడం మొదలుపెట్టారు. చాలామంది తమ పిల్లల పెళ్ళిళ్లపై నా జీవితం విడాకుల ప్రభావం చూపుతాయని రాకపోకలు మానేశారు. పిలుపులు తగ్గిపోయాయి. నాకు ఎక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు. నా తల్లిదండ్రుల బాధ చూస్తూనే ఉన్నా ఏమీ చేయలేకపోతున్నాను. తప్పు అనిపించేది ఒక్కోసారి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడేం చేయాలి అన్న ప్రశ్నకు సమాధానం దొరక్క అయిపోయింది. వెనకడుగు వేస్తే, కేసు వెనక్కి తీసుకుంటే అప్పుడు శంకర్ వాళ్ళే మా మీద పరువు నష్టం దావా వేస్తారని అంటారు మా వాళ్ళు. నువ్వు కోరుకుంటున్నావే కానీ అతడి తరపు వాళ్ళు స్పందన లేదు అన్నారు. అతని నుండి ప్రయత్నాలు జరిగినప్పుడు పొసగనీయక ఇక నాతో ఇలా అంటున్నారు. భార్యాభర్తల విషయంలో జోక్యాన్ని కోరుకున్నందుకు నన్ను నేనే నిందించుకోవాలి. పరిస్థితి చేజారిపోయిందని మాత్రం అర్థమైంది. వాయిదాలు పడుకుంటూ కేసు నడిచింది. ప్రతి చోట మాకు చుక్కెదిరే. విడాకులు ఇప్పించేద్దామని కేసు పెట్టించారు కానీ మా వైపు బలం లేదు. శంకర్ వాళ్ళు మా వాదనల్ని సులభంగానే తప్పని రుజువు చేశారు. కేసు నిలవలేదు, కొట్టేశారు. వాళ్ళు ఇంత జరిగాక
ఇక ఆమెతో ఎలా ఉంటావురా అని శంకర్ని ప్రశ్నించారట. రేపు మా వాళ్ళు ఇంకెంతకైనా తెగిస్తే వాళ్ళ భయమని తెలిసింది. నిజమే అనిపించింది నాకు. ఇక ఎవరు నమ్ముతారు? ఒక రకంగా వాళ్ళని ఎంతో క్షోభకి గురి చేశాం. మేము ఎంతో బాధపడ్డాం. సుఖశాంతులు కరువయ్యాయి. పరువు మర్యాదలు మంట కలిసిపోయాయి. గోటితో పోయేదానికి గొడ్డలి వాడాము అనిపించింది. మనసుకు పట్టిన మాయమబ్బు తెరలుగా విడిపోయినా వెలుగురాని జీవితం నాది. ఒకరోజు శంకరే మా ఇంటికి వచ్చాడు. మా తల్లిదండ్రులు మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. శైలుని నాతో పంపమని అడిగాడు. భయంగా చూస్తున్న మా వాళ్ళకి ధైర్యం చెప్పాడు. తప్పులు అందరూ చేస్తారు, తెలుసుకొని దిద్దుకునేవారే ముందుకు పోతారని చెప్పాడు. కొంతసేపు మాటల తర్వాత అందరూ అంగీకరించారు. శంకర్ వాళ్ళ తరపున పెద్దలకి తానే సర్ది చెప్పుకున్నాడు. వాళ్ళు అంగీకరించారు. చివరికి మేమిద్దరము సుఖంగా ఉండడమే వాళ్లకు కావలసిందని చెప్పారు. ఒక మంచి రోజున నన్ను తీసుకొని వచ్చాడు శంకర్. అంత తొందరగా మాటలు కూడా కదిలేవి కావు. అటు ఉద్యోగంలోనూ ఇంట్లోనూ తనే సర్దుబాటు ధోరణి చూపిస్తుండేవాడు. నాకు కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నా పనుల్లో పడి మామూలు అయ్యేందుకు ప్రయత్నిస్తుండేదాన్ని. మనస్సు మూలల్లో మాత్రం కొద్దిగా అపరాధ భావం ఉండేది. మరిచిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాను. ఇకనైనా మంచి జీవితం పంచుకోవడానికి ఇద్దరం సన్నద్ధులమయ్యాం. ఏదైనా వ్యాపకం పెట్టుకోవాలని దగ్గరలోని ఓ స్కూల్లో టీచర్గా చేరాను. పిల్లలతో కొంత కాలక్షేపంగా ఉండేది. అటూ ఇటువైపుల వాళ్ళు ఎవ్వరూ కొన్నాళ్ళు రాలేదు. బహుశా మేము ఏకాంతంగా ఉంటే దగ్గరవుతామనే భావనేమో అని సరిపెట్టుకున్నాం. ఉద్యోగ నిమిత్తం ఏ ఊరికి వెళ్ళినా నన్ను తీసుకెళ్లేవాడు శంకర్. ఒంటరితనం మంచిది కాదని అతని ఉద్దేశం కావచ్చు. మాకు మంచి జరగాలని ఎన్నో గుళ్ళు తిరిగాం. మొదట్లో రోజులు భారంగా గడిచేవి. రాను రాను పాత జీవితం మా మధ్యకు తిరిగి వచ్చేసింది. అంతా కలిసి 3-4 నెలలైంది నేను తిరిగి వచ్చి. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి 2-3 రోజులుండి వెళ్ళిపోయారు. తర్వాత మా వాళ్ళు వచ్చారు. తృప్తిగా చూసుకొని 3 రోజులుండి వెళ్ళిపోయారు వాళ్ళును. రోజులు తిరిగి మామూలు అవుతున్నాయి. ఒకసారి ఆయన అర్జెంటుగా దగ్గరలోని ఊరికి ఆఫీస్ పని మీద వెళ్లాల్సి వచ్చింది. ఒక్క రోజులోనే వచ్చేస్తానన్నారు. అక్కడ వసతి సమస్య వల్ల నేను వెళ్ళలేదు. ఆ ఊళ్ళో దిగుతూనే ఫోన్ చేశారు. సాయంత్రం తిరిగి వచ్చేస్తానని చెప్పారు. స్కూల్కి వెళ్ళాను. అన్యమనస్కంగానే ఉంది ఆ రోజంతా. ఆయన వస్తూనే ఊరు మారాలి అని కూడా అనుకున్నాం. ప్రయత్నాలు కూడా చేశారాయన. పై ఆఫీసర్లు అంగీకరించారని కూడా చెప్పారు. సాయంత్రం ఫోన్ వచ్చింది. షాక్ అయ్యాను. త్వరగా ట్రైన్ అందుకోవాలనే హడావిడిలో శంకర్ వస్తుంటే రోడ్డు మీదనే యాక్సిడెంట్ అయ్యిందట. తలకి బాగా దెబ్బలు తగిలాయని, స్పృహ కూడా కోల్పోయాడని చెప్పాడు ఆయన కొలీగ్. కాళ్ళు చేతులు ఆడలేదు. మెదడు మొద్దుబారిపోయింది. స్కూల్లో తోటి టీచర్ వాళ్ళ పెద్దబ్బాయికి సాయం తీసుకొని ఆ ఊరికి బయలుదేరాను. ఎన్నో ఆలోచనలు. ఆ ఊర్లో దిగి ఆయన్ను చేర్పించిన ఆసుపత్రికి చేరుకున్నాను. ముందు కూర్చోమని చెప్పి నిర్లిప్తంగా చెప్పారు. ఆయన ఇక లేరని. మిన్ను విరిగి మీద పడినట్లయింది. సునామీ నా మీదనే వెళ్ళినట్లయింది. నమ్మలేదు. ఊరడించిన డాక్టర్లు, ఆయన కొలీగ్స్ శంకర్ని చూపించారు. నిశ్చింతగా నిద్రపోతున్నట్లు ఉన్నాడు. మీద పడి ఏడ్చేశాను. పోలీసులు వచ్చారట. మెడికో లీగల్ కేసు అవడంతో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారట. వాళ్ళు చెబుతుంటే ఆయన స్టేట్మెంట్గా చెప్పిన చివరి కోరిక విని గుండెలు పిండినట్లయింది నాకు. యాక్సిడెంట్ వివరాలు చెప్పిన తర్వాత నా భార్య శైలజకు నా తదనంతరం నా ఉద్యోగం ఇవ్వవలసింది. ఆమె తల్లిదండ్రులకు దగ్గరగా పోస్టింగ్ ఇవ్వాలని నా పై అధికారులకు మనవి. దయతో అంగీకరించమని ప్రార్థన. అలాగే నా తల్లిదండ్రులకు కూడా మనవి. శైలజను కూతురుగా భావించి ఆమెకు మళ్ళీ పెళ్లి చేయండి. ఇదే నా చివరి కోరిక. ఇది నిజంగా నాకు భరించరాని మంచితనం. ఇలాంటి వ్యక్తిన నేను అపార్థం చేసుకుంది. దేవుడు మంచి వాళ్ళనే త్వరగా తీసుకెళ్ళిపోతాడంటారు. నిజమే అది. నాకు దుఃఖం ఆగడం లేదు. ఎంత ఏడ్చినా ప్రయోజనం ఏముంది? మేము ఆయన మంచితనం ముందు ఓడిపోయామని అనిపిస్తోంది. మేము వాళ్లకు చేసిందేమిటి? ఉద్యోగంలో మచ్చ లేకుండా వెలిగిన శంకర్ని అవమానంతో కృంగిపోయేట్లు చేశాము.
నలుగురిలో తల దించుకునేట్లు చేశాము. వృద్ధులైన శంకర్ తల్లిదండ్రులని పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి తిప్పాము. జీవిత చరమాంకంలో క్షోభ పెట్టాము. శంకర్ని ఒకరోజు జైలుకు కూడా పంపాము. ఎన్నటికీ విడిచి ఉండలేని అతన్ని వదిలించుకునేందుకు విడాకుల కోసం పాకులాడాను. కేవలం భరణం వస్తే చాలనుకున్నాను. ఒకరి సలహా, అనుభవం వర్తించకపోవచ్చు. సమస్య మనదైనప్పుడు నిదానంగా కూర్చొని పరిష్కరించుకోలేకపోయాను. ఆవేశానికి లొంగిపోయి కాపురాలు కూల్చుకునే వారందరికీ ఇది ఒక కనువిప్పు అనిపించింది. అతని ఉద్యోగం పోగొడదామని సాగిన మా వాళ్ల ప్రయత్నాలు నాకు ఉద్యోగం రావాలన్న అతని కోరిక ముందు తలదించుకున్నాయి. అతని మంచితనం మాత్రమే ఇప్పుడు గుర్తుకొస్తుంది. అందుకే ప్రతికూల పరిస్థితుల్లో నెమ్మదించాలంటారు. 6 ఏళ్లు కాపురం చేసిన భర్తనే నేను అర్థం చేసుకోలేకపోతే ఇక చుట్టుపక్కలను నిందించి ఏమిటి ప్రయోజనం? కాపురం నాది కదా. భార్యాభర్తల మధ్యన ఇతరుల జోక్యం అవసరానికి మించి కోరుకుంటే జరిగేదిదే. ఎవరెన్ని చెప్పినా విని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరికి వారే. అనుభవాలే పాఠాలు నేర్పుతాయి. కానీ బంధాలు, అనుబంధాలు చితికిపోయేట్లు ప్రవర్తించడం, సాగదీయడం అవివేకం. కాలంలో లాగే మనుషుల్లోనూ మార్పులు సహజం. వేచి చూడడము అవసరమే. విడిపోయి సాధించేదానికంటే కలిసి ఉంటే కలిమి ఉందని గుర్తించిన నా జీవితంలో ఆలస్యం జరిగిపోయింది. దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన ఎన్నో దారులు చూపుతాడు. వాటిలో మంచిది ఎన్నుకోకపోతే తప్పు మనదే కదా అని అనిపించింది. గడిచిన దానికి వగచిన లాభం ఏముంది? కాచిగూడలో ట్రైన్ ఆగింది. కొత్తగా ఇక్కడ అపాయింట్ అయ్యింది. జాబ్లో చేరడానికి ఇప్పుడు వచ్చాను. ఆయన ఉద్యోగమే. రిసీవ్ చేసుకోవడానికి అత్తమామలు స్టేషన్కు వచ్చారు. ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది. మా పేరెంట్స్ కూడా వచ్చారు. చెమర్చిన కళ్ళను తుడుచుకొని వారికి నమస్కరించాను. విన్నారు కదండి, కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి.